Hi everyone, welcome to Chandan Logics. This is Kasar Narsimhareddy, and here before us is Free Rankers Batch. సో ఏంటి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్? ఎవరైతే ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ ఇయర్ ఆ ఎగ్జామ్స్ని టార్గెట్గా ఎవరైతే పెట్టుకున్నారో అటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మనము ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో మీరు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, సిపిఓ ఇవన్నీ కూడా మీరు ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ద్వారా ఆ యొక్క గోల్స్ మీరు సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. అయితే మరి ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటిది? ఒకసారి మీరు చూసినట్టయితే ఈ మంత్లో మనకు ఇవన్నీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి మనం రెడీగా ఉండాలి కదా. అందుకనే చందన్ లాజిక్స్ తన వంతు కృషిగా ఈ యొక్క సీరియస్ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధించాలనే ఉద్దేశంతోన ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ద్వారా మనం ఏమి పొందవచ్చు, వాట్ ఈస్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అని ఒకసారి చూసినట్టయితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 15 మాక్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ పీవైక్యూస్. 15 మాక్ ఎగ్జామ్స్ మనం ఇస్తూ ఉన్నాం అనమాట. సో 15 మాక్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ ఆ 15 మాక్ ఎగ్జామ్స్లో ప్రతి క్వశ్చన్కి కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదొక్కడే కాదు, మీకు టైం సేవింగ్ స్ట్రాటజీస్, అదేవిధంగా స్మార్ట్ అప్రోచెస్ కూడా మనము అందించడం జరుగుతుందన్నమాట. అండ్ టైం టు టైం మీకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది, ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఎస్ఎస్సి వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ ఆర్ఆర్బీ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఏం లేదంటే సింపుల్గా మీరు చందన్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఫ్రీ కంటెంట్ చాలా అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి 15 మాక్ ఎగ్జామ్స్ మీరు రాయొచ్చు. అండ్ మీరు రాసిన ప్రతి మాక్ ఎగ్జామ్స్కి ఎవ్రీడే 9 o'clock మీకు ఒక సబ్జెక్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే మనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు మనకు 9 o'clock మనకు రెడీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం రాస్తున్నటువంటిది ఏది? మనం రాస్తున్నటువంటిది ఇప్పుడు మనకు టెస్ట్ నెంబర్ 11 కాబట్టి టెస్ట్ నెంబర్ 11 కాబట్టి ఈ రోజు నాడు మనకు జనరల్ అవేర్నెస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం, రైట్? సో ఇట్లాగా మీరు ప్రతి ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు వినొచ్చు. అండ్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు కంటెంట్ నేర్చుకోవచ్చు. కంటెంట్ నేర్చుకొని క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది, రైట్? సో అట్లాగే ఇవన్నిటి ఉపయోగించుకోండి. ఈ గుడ్ న్యూస్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. అండ్ బీ ప్రిపేర్డ్, రెడీగా ఉండండి విత్ ఆల్ ద వెపన్స్ టు క్రాక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్. ఓకే, అండ్ ఎస్, హియర్ వి గో. ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హరేలా ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గ్రీనరీ, పీస్, ప్రాస్పెరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ప్రైమరీ సెలబ్రేట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సో క్వశ్చన్ ఏమంటున్నారు ఇక్కడ, హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడుగుతున్నారు ఇక్కడ, రైట్? మన ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసినట్టయితే మధ్యప్రదేశ్ ఉంది, హర్యానా ఉంది, అస్సాం ఉంది, ఉత్తరాఖండ్ ఉంది. మధ్యప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రంలో మనకు హరేలా పండుగ ఉంటుంది, రైట్? సో పేరుని బట్టి మీరు గెస్ట్ చేయడం అనేది చేయకండి, చాలా డేంజర్. కాబట్టి వస్తేనే చూడండి ఇక్కడ, రైట్? సో ప్రతి ఒక్కరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి, రైట్? వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఉత్తరాఖండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు ఈ హరేలా పండుగను మనం జరుపుకోవడం చూస్తూ ఉంటాం, రైట్? సో ఒకసారి చూసినట్టయితే హరేలా ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గ్రీనరీ, పీస్ అండ్ ప్రాస్పెరిటీ, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఇట్స్ ప్రైమరీ సెలబ్రేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇది క్లోజ్గా మనకు అగ్రికల్చర్ సైకిల్తో ముడిపడి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము వ్యవసాయం చేస్తామో, అదేవిధంగా హార్వెస్టింగ్ చేస్తామో దానికి బాగా లింక్ అయి ఉంటుంది ఈ హరేలా పండుగ. కాబట్టి ఇది ఏ రాష్ట్రం జరుపుకుంటారు? మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం చూస్తూ ఉంటాం. ఓకే, అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి వేరే ఆప్షన్స్ ఏవైతే చూస్తున్నారో, అవునా? సో ఇక్కడ ఇంకోటి హరేలా పండుగ బిగినింగ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్. అంటే ఎప్పుడైతే మనకు జూన్ మాసంలో ఈ మాన్సూన్స్ అనేవి మన భారతదేశం హిట్ అవుతాయో, హిట్ అయిన సందర్భంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి హరేలా పండుగ అనేది మనకు జరుపుకుంటుంటాం. మరి వేరే ఆప్షన్స్ ఏవైతే మనకు మధ్యప్రదేశ్ ఇచ్చారో, మధ్యప్రదేశ్లో మనకు హరేలా పండుగ లేదు, కానీ ఇక్కడ మనకు బగోరియా పండుగ, లోక్రాంగ్ పండుగ అనేది మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఫేమస్. బగోరియా పండుగ అండ్ లోక్రాంగ్ ఫెస్టివల్. సో దీస్ ఆర్ ద 2 ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి ఇంకో ఆప్షన్ వచ్చేసరికి హర్యానా. చాలామంది హరేలా అంటే హర్యానా సేమ్ ఉంది కదా అని చెప్పేసి హర్యానాని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా పెట్టొద్దండి. సో హర్యానాలో మనకు హరేలా పండుగ ఉండదు. మరి హర్యానాలో ఏ పండుగలు చాలా ఫేమస్? తీజ్ పండుగ కానీ, బైసాఖి పండుగ కానీ మనకు హర్యానా రాష్ట్రంలో చాలా ఫేమస్. సో ఈ పండుగను చాలా ఎక్కువ ఇంపార్టెన్స్తో మనకు హర్యానా రాష్ట్రంలో జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. అండ్ ద ఫేమస్ అస్సాం స్టేట్ అండి.
ఏది? అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఫేమస్ లోకల్ ఫెస్టివల్ ఏది అంటే బిహు ఫెస్టివల్. ఏంటండి? బిహు ఫెస్టివల్. సో బిహు ఈజ్ ద ఫేమస్ ఫెస్టివల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అయితే బిహులో మనకు 3 రకాలు ఉంటాయండి. ఏంటా 3 రకాల బిహు అంటే మాఘ బిహు ఉంటుంది, కాట్లి బిహు ఉంటుంది, అండ్ బోహాగ్ బిహు ఉంటుంది. ఒక్కొక్క బిహు అనేది ఒక్కొక్క సీజన్కి సంబంధించినటువంటి ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి ఒక పండుగ అనమాట. సో ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. మనకు ఈ యొక్క బిహు పండుగ ఏదైతే ఉందో, ఈ బిహు పండుగ ఏదైతే ఉందో ఏ రాష్ట్రానికి చెందిందని అడిగారు, ఎన్ని రకాల బిహు పండుగలు ఉంటాయని కూడా అడిగారు. సో మాఘ బిహు, బోహాగ్ బిహు, కాట్లి బిహు, ఈ 3 రకాల బిహుస్ ఉంటాయి మనకి ఇక్కడ అస్సాం రాష్ట్రంలో. సో ద ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ బిహు సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. ఓకే, సో హరేలా పండుగ మళ్ళీ ఎక్కడండి? మర్చిపోవద్దు, ఉత్తరాఖండ్. ఎక్కడ? ఉత్తరాఖండ్. సో అదే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. సిఎస్ఓ అడాప్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ డాష్. సిఎస్ఓ గ్రాస్ వాల్యూ యాడెడ్ భావనను ఏ సంవత్సరంలో స్వీకరించింది అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో జనవరి 2012లోనా, జనవరి 2015లోనా, జనవరి 2017లో, లేకపోతే జనవరి 2013లో. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటో చూసుకుని తర్వాత ఈ క్వశ్చన్కి వచ్చేద్దాం. గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు మనకు అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో, అంటే ఏంటిది? రెంట్ ఆర్, ఇంట్రెస్ట్ ఐ, వేజెస్ డబ్ల్యూ, ప్రాఫిట్ పి. ఈ 4 కలిస్తే మనం ఏమంటాము? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్తాం. ఏమని చెప్తాము? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. తర్వాత గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్. గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటిది? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఏం ట్యాక్సెస్ అండి? ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ప్రొడక్షన్ సబ్సిడీస్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము? గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్గా చెప్తాం. అవునా? మరి జీడిపికి దీనికి ఏంటి తేడా? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైజెస్. అవునా? అంటే సింపుల్ చెప్పాలంటే దీన్ని మనం ఏమనొచ్చు? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, ఇది ఇలా వస్తుంది అనమాట. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. అవునా? ఉత్పత్తి పన్నులు, ఉత్పత్తి రాయితీలు. ఓకే, ఇది మనం ఏమంటాము? గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైస్. ఇది దేంతో సమానము? జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్తో సమానం. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్టయితే మనము చాలా కాలం పాటు జీడిపి అనే కాన్సెప్ట్ వాడుతున్నాం, కానీ జీవీఏ అనే కాన్సెప్ట్ మనం వాడట్లేదు. అయితే 2015 సంవత్సరంలో, ఇప్పుడు ఈ జనవరి 2015 సంవత్సరంలో మనం అప్పటి వరకు ఉన్నటువంటి బేస్ ఇయర్ని మార్చాం. అప్పటి వరకు మన బేస్ ఇయర్ ఏముండే? 2405 బేస్ ఇయర్గా ఉండే. అక్కడ నుండి ఏం వచ్చింది? 2011-12గా బేస్ ఇయర్ మారింది. సో ఈ బేస్ ఇయర్ మారిన సంవత్సరం ఉండగా 2015 సంవత్సరం. ఓకే, బేస్ ఇయర్ మార్చాం. దాంతోపాటు ఇంకోటి ఏం చేశామంటే యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఫర్ నేషనల్ అకౌంటింగ్, యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఫర్ నేషనల్ అకౌంటింగ్ వాళ్ళు గ్రాస్ వాల్యూ అడిషన్ని వాడతారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే కాన్సెప్ట్ వాడుతూ ఉంటారు. సో ఇండియా కూడా ఏమనుకుంటుంది? మనం ఆ దేశాలతో కంపేర్ చేసుకొని స్టడీ చేసుకోవాలి అంటే మన దేశం యొక్క జీడిపిని ఆ దేశం యొక్క జీడిపితో పోల్చాలన్నప్పుడు జీడిపి పరంగా అయితే సరిగ్గా ఉండదు, జీబీఏ అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు జీబీఏ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ స్థాయిలో మనం కూడా అలానే వెళ్ళిపోదామని చెప్పేసి సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేద్దామన్న ఉద్దేశంతోన గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే కాన్సెప్ట్ మనము 2015 సంవత్సరం నుండి వాడుతున్నాం అనమాట. సో 2 కారణాలు. ఒకటి, అదే సంవత్సరంలో మనము బేస్ ఇయర్ని మార్చడం జరిగింది, అండ్ అదేవిధంగా అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఈక్వల్గా మనం కూడా ఉండాలనే ఉద్దేశంతోన జీడిపి ప్లస్లో మనం జీబీఏని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అవునా? అండ్ జీడిపికి జీబీఏకి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జీబీఏ. ఓకే, సో ఆన్సర్ ఏంటి? మనకు జనవరి 2015 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో అంశం అండి, సిఎస్ఓ అంటే ఏంటిది? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఏంటిది? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్.
అవునా? ఇప్పుడు మనకి సిఎస్ఓ ఉందంటే లేదు. ఇప్పుడు మనకి ఏముంది? ఎన్ఎస్ఓ ఉంది. సిఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ రెండు కలగలిపి 2019 నుండి దాన్ని ఎన్ఎస్ఓగా మార్చాము. ఎన్ఎస్ఓ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టిమేటింగ్ ఆఫ్ ద నేషన్ ఇన్కమ్ ఇన్ ద కంట్రీ. అంటే ఈ దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే ఒక బాధ్యత ఎవరి తల మీద ఉంది? ఎన్ఎస్ఓ తల మీద ఉంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ, ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అడాప్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ January 2015. అవునా? This change was part of major overhaul of the national accounts methodology, which included revising the base year from 2004-05 to 2011-12. అంటే అదే సంవత్సరంలో రెండు అంశాలు చేశాం. ఒకటి బేస్ ఇయర్ని 2004-05 నుండి 2011-12కు మార్చాము. రెండో అంశం ఏంటిది ఇక్కడ మనకు? దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఫర్ నేషనల్ అకౌంట్స్ వాళ్ళు ఏదైతే విధానం వాడుతున్నారో మనం కూడా సేమ్ అదే పారామీటర్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోన మనం జీబీఐని వాడుతున్నాం. అదే అంశాన్ని ఇక్కడ రాశారు, యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ఓకే, 2008 సంవత్సరంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. మనం కూడా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సేమ్ స్కేల్ ఉండాలి కాబట్టి మనం కూడా ఒక జీబీఐ కాన్సెప్ట్ని వాడుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వన్ అండి, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద స్త్రీ పురుష్ తులానా? అవునా? స్త్రీ పురుష తులన రచయిత ఎవరైనా అడుగుతున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. తారాబాయి షిండేనా, స్వర్ణకుమారి దేవియా, పండిత్ రామాబాయ, ఉషా మెహతానా? ఇక్కడ పేర్కొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వోకలిస్ట్ ఉన్నారు మనకు. అవునా? అదేవిధంగా వోకలిస్ట్ మాత్రమే కాదు, సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో చాలా మంచి ఆప్షన్స్ ఇచ్చారండి. సో వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ తారాబాయి షిండే. ఎవరండి? తారాబాయి షిండే ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ స్త్రీ పురుష్ తులానా అనేది ఒక జెండర్ ఇన్ఈక్వాలిటీని ప్రశ్నించడానికి, ఒక లింగ అసమానతను వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి రాసినటువంటి ఒక పుస్తకంగా మనకు స్త్రీ పురుష్ తులానా అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పాతకాలంలో ఈ స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా ఉండేది. కానీ ఆ వివక్షను ప్రశ్నిస్తూ ఈ యొక్క తారాబాయి షిండే ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ పురుష్ తులానా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో చాలా మంచిది, చూడండి ఒకసారి. ద స్త్రీ పురుష్ తులానా కంపారిజన్ బిట్వీన్ ద విమెన్ అండ్ మెన్ was written by Tarabai Shinde in 1882. It is considered one of the first feminist texts in India, sharply criticizing the gender inequality. అవునా? సో జెండర్ ఇన్ఈక్వాలిటీని క్రిటిసైజ్ చేస్తూ రాసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇనీషియల్ ఫెమినిస్ట్ బుక్ అనమాట. అవునా? స్త్రీ బాధ గ్రంథంగా ఈ యొక్క మనకు స్త్రీ పురుష్ తులానా అనేది మనకు కనిపిస్తుంది. ఏ సంవత్సరంలో రాశారంటే ఆన్సర్ ఏంటిది? 1882లో ఈ యొక్క పుస్తకాన్ని రాసడం జరిగింది. ఇప్పుడు 1882లో మనకి ఈ పుస్తకం రాయడం జరిగింది. అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇప్పటికీ మన భారతదేశంలో ఉంది. రీసెంట్గా మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వచ్చింది. అవునా? ఇది డెఫినెట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే మనకు రీసెంట్గా వచ్చిందో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 129 ఉంటే అది 131కి దిగిపోయింది. అంటే ఇండియా ర్యాంక్ డిక్రీజ్ ఫ్రమ్ 129 to 131. అవునా? అంటే ఇండియాలో ఇంకా జెండర్ ఈక్వాలిటీ తగ్గట్లేదు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ అనమాట. సో ఇటువంటి అంశాలు ఎప్పుడు లేవనెత్తారు? 1882లోనే లేవనెత్తడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 150 సంవత్సరాల క్రితం ఈ అంశాలు వాళ్ళు లేవనెత్తారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ పోరాటం నడుస్తూనే ఉందన్నమాట. సో మహిళలపైన ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఓకే, సో వేరే వాళ్ళ గురించి మాట్లాడదు. సుకుమారి దేవి, అవునా? స్వర్ణకుమారి దేవి. స్వర్ణకుమారి దేవి ఈజ్ ఎ బెంగాలీ రైటర్. ఆమె ఎవరండి? బెంగాలీ రైటర్. పండిత్ రామాబాయ్ సోషల్ యాక్టివిస్ట్ అండి. విమెన్స్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేసినటువంటి ఒక సోషల్ రిఫార్మర్. ఎవరు? పండిత్ రామాబాయ్. అండ్ ఉషా మెహతా, వెరీ వెరీ ఫేమస్ అండి. ఉషా మెహతా ఈజ్ ద వన్ హూ ర్యాన్ ద సీక్రెట్ రేడియో డ్యూరింగ్ ద ఇండియాస్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా తన వంతుగా తన ఒక సీక్రెట్ రేడియోని నడిపించేసి ఆ రేడియో ద్వారా ఈ యొక్క జాతిలో జరుగుతున్నటువంటి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ యొక్క అప్డేట్స్ అన్నీ అందరికీ అందే విధంగా చేసింది ఎవరు? ఉషా మెహతా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉషా మెహతా. ఓకే, సో ఈ విధంగా క్విట్ ఇండియా మూవ్మెంట్లో చాలా కీలక పాత్ర పోషించారు ఉషా మెహతా గారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనకు ఏదో విధంగా భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సొసైటీలో మార్పులు తీసుకురావడం అయితేనేమి, వీటన్నిటి విషయాల్లో వాళ్ళు కృషి చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఉస్తాద్ విలాయత్ అలీ ఖాన్ ఈజ్ అ మాస్ట్రో ఇన్. అవునా? ఉస్తాద్ విలాయత్ అలీ ఖాన్ ఏ వాద్య పరికర నిపుణుడు అని అడుగుతున్నారు ఇక్కడ. సో తబలానా, మృదంగమా, సితారా, ఫ్లూటా. సో ఈ క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా వస్తున్నాయి. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ద ప్లేయర్స్ అన్న దానిపైన రెగ్యులర్గా ఒక క్వశ్చన్ పక్కా అడుగుతున్నారు.
కాబట్టి ఇటువంటి అంశాలు మనం చదువుకుంటే మనకు డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? సితార్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి మనకు? సితార్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఒకసారి చూడండి ఇక్కడ. ఉస్తాద్ విలాయత్ అలీ ఖాన్ ఇస్ ద మాస్టర్ ఇన్ సితార్. ఉస్తాద్ అలీ ఖాన్ 1928 to 2004 వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సితార్ ప్లేయర్స్ ఆఫ్ ద 20th century. ఈయన ఏ ఘరానాకు చెందిన వ్యక్తి? ఇథావా ఘరానాకు చెందిన వ్యక్తి. అండ్ ఈయన మంచి స్టైల్ ఆఫ్ సితార్ ఈయన ప్లే చేయడంలో ఈయన చాలా దిట్ట. అండ్ ఈయన ప్రపంచ స్థాయికి సితార్ యొక్క బ్యూటీని ప్రపంచ స్థాయికి, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకునే వ్యక్తి ఎవరు అంటే మనకు ఉస్తాద్ విలాయత్ అలీ ఖాన్. ఓకే, అదేవిధంగా మీరు చూసినట్టయితే మిగతా ప్లేయర్స్లో మనకు ఫ్లూట్ అనేది చాలా చాలా ఫేమస్. ఆ ఫ్లూట్ ఏదైతే ఉందో ఆ ఫ్లూట్కి సంబంధించినటువంటి హరిప్రసాద్ చౌరాసియా చాలా చాలా ఫేమస్. ఈస్ కాల్డ్ ఫ్లూట్ కింగ్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. ఏమని చెప్తాం? ఫ్లూట్ కింగ్ ఆఫ్ ఇండియాగా మనం హరిప్రసాద్ చౌరాసియాని మనం చెప్పడం జరుగుతుంది. అవునా? ఎంఎఫ్ హుసేన్ తబలా ప్లేయర్. అవునా? అలారా ఖా ఫాదర్ ఆఫ్ ఎంఎఫ్ హుసేన్ ఈజ్ ఆల్సో తబలా ప్లేయర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా ప్రివెంట్స్ కోల్డ్ విండ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా? ఓకే, సో భారతదేశాన్ని మధ్య ఆసియాలోని చల్లని గాలుల నుండి ఏ భౌగోళిక లక్షణం రక్షిస్తుంది అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనము ఇండియా అనుకుంటే ఇలా అనుకోండి. ఇక్కడ మనకు సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఉంటాయి. ఈ సెంట్రల్ ఏషియా నుండి మనం చల్లని గాలులు వస్తుంటాయి. ఎటువైపు వస్తుంటాయి? భారతదేశం వైపు వస్తుంటాయి. కానీ భారతదేశాన్ని ఆ యొక్క చల్లని గాలి నుండి కాపాడుతుంది ఎవరు అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాలు. అవునా? ఈ హిమాలయాలు ఆ యొక్క భారతదేశంలోకి చల్లని గాలు రాకుండా ఈ హిమాలయాలు ఒక అడ్డుకట్టుగా నిలుస్తున్నాయి. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితిని, క్లైమేట్ని చాలా బెస్ట్ క్లైమేట్గా అవి కారణమవుతున్నాయి. ఎవరు? ఈ యొక్క హిమాలయాస్. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏంటి? మనకు హిమాలయాస్ ఆర్ ద రైట్ ఆన్సర్. హిమాలయాస్ని మనం 3 రకాలుగా చూడొచ్చండి. ఒకటి వచ్చేసరికి మనకు ఇక్కడ పైన ఉన్నటువంటి ట్రాన్స్ హిమాలయాస్. ఏం హిమాలయాస్? ట్రాన్స్ హిమాలయాస్. ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ హిమాలయాస్. అదేవిధంగా మనకి ఇక్కడ ఉంటాయండి, దాన్ని మనం పూర్వాంచల్ హిమాలయాస్. ఓకే, ఇట్లాగా 3 భాగాల్లో మనకు హిమాలయాస్ని మనం విభజించి చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ హిమాలయాస్లో మనకు హిమాద్రి ఉంటుంది, హిమాచల్ ఉంటుంది, శివాలిక్స్ ఉంటుంది, 3 ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్ హిమాలయాస్లో చూసినట్టయితే కారాకోరం రేంజెస్ ఉంటాయి, లడక్ రేంజెస్ ఉంటాయి, జస్కర్ రేంజెస్ ఉంటాయి. అండ్ పూర్వాంచల్లో నాగా హిల్స్, మిజో హిల్స్, మణిపూర్ హిల్స్, డాఫ్లా హిల్స్, ఇలాగా గ్యారో, కాశీ, జాంతియా హిల్స్ ఇవన్నీ కూడా మనకు పూర్వాంచల్ హిమాలయాస్లో భాగంగా మనము చూస్తూ ఉంటాం అనమాట. రైట్, సో అది. అండ్ ఇండియన్ ప్లేన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే గ్రేట్ నార్దర్న్ ప్లేన్స్ అని కూడా మనం చెప్తూ ఉంటాము. అక్కడ ఎక్కువగా మనకు పంటలు పండుతుంటాయి, పంటలు ఎక్కువగా పండుతాయి. కాబట్టి అక్కడ అదే ప్రాంతంలో మీరు చూసినట్టయితే జనాభా గుణంగా చాలా ఎక్కువగా, జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అందుకని అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రంగా మనకు బీహార్ అదే ప్రాంతంలో ఉంది. సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా అదే ప్రాంతంలో దగ్గరగా ఉందన్నమాట. సో అట్లా గ్రేట్ నార్దర్న్ ప్లేన్స్ ఆర్ నోన్ ఫర్ రిచ్ అగ్రికల్చర్. అవునా? అదే ఇండియన్ డెజర్ట్ అనేది మనకు బేసికల్గా ఈ యొక్క రాజస్థాన్ ప్రాంతంలో థర్డ్ డెజర్ట్ రూపంలో కనిపిస్తుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆరావాలిస్ వల్ల అక్కడ వర్షాలు పడకుండా ఉండడం చేత అక్కడ మనకు డెజర్ట్ రీజన్ అనేది ఏర్పడ్డది. ఓకే, సో అది కోస్టల్ ఏరియాస్ అనేవి కూడా చాలా ఫేమస్. ఒకటి ఫిషింగ్కి చాలా ఫేమస్. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో మనకు మేజర్ పోర్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటిదంటే ఆ ప్రాంతాల్లో మనకు వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది. రైట్, కోస్టల్ ఏరియాస్. చూడండి ఇక్కడ, ద హిమాలయస్ యాక్ట్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్ ప్రొటెక్ట్ ద ఇండియన్ సబ్కాంటినెంట్ ఫ్రమ్ ద కోల్డ్ ఐసీ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. అదొక్కటే కాదు, మన యొక్క మాన్సూన్స్ కూడా మన దేశాన్ని దాటి బయటికి వెళ్లకుండా ఆపేది కూడా ఎవరు? హిమాలయసే. వితౌట్ ది హిమాలయస్ నార్దర్న్ ఇండియా వుడ్ బీ మచ్ కోల్డర్ ఇన్ వింటర్. దే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద మాన్సూన్ విండ్స్ అండ్ ప్లే క్రూషియల్ రోల్ ఇండియాస్ క్లైమేట్. సో మాన్సూన్ విండ్స్ కూడా ప్రభావితం చేసేది ఎవరు? హిమాలయాస్. ఓకే, అండ్ ఇండియన్ ప్లేన్స్ ఇవి కూడా మనకు కోల్డ్ విండ్స్తో సంబంధం లేదు. అండ్ ఇండియన్ డెజర్ట్ అంటే థర్డ్ డెజర్ట్ చాలా ఫేమస్. కోస్టల్ ఏరియాస్లో మనకు బేసికల్గా ఈ యొక్క మోడరేటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంటుంది. అంటే కోస్టల్ ఏరియాస్ ఒకవేళ టెంపరేచర్ పడిపోతేనేమో సముద్రంలో వస్తున్నటువంటి వేడి గాలులు ఈ టెంపరేచర్ కాస్త పెంచుతాయి. కోస్టల్ ఏరియాస్లో ఎప్పుడైనా ఎండాకాలంలో టెంపరేచర్ పెరిగితే సముద్రంలో వచ్చినటువంటి చల్లటి గాలులు ఈ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తాయి. అట్లా ఒక మోడరేటింగ్ ఎఫెక్ట్ని మనకు కోస్టల్ ఏరియాస్ చూస్తూ ఉంటాం. ఓకే, ఇంకొకటి చూడండి ఇక్కడ, ఎస్ఎస్సి 2025కి ఒకవేళ ప్రిపేర్ అవ్వడమే మీ లక్ష్యం అయితే ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ కోర్స్ అండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, సిపిఓ, స్టెనో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఒకటే కోర్సులో అన్నీ అందించడం జరుగుతుంటుంది.
అండ్ ఇది 3, 6 and 12 months డ్యూరేషన్తో మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. లేదు నేను ఓన్లీ CGL మాత్రమే ప్రిపేర్ అవుతా అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ కోర్స్. ఇక్కడ 3 and 6 monthsతో అవైలబుల్లో ఉంది. లేదు ఐ విల్ గో ఫర్ CHS అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కోర్స్. ఇక్కడ 3 and 6 monthsతో మనకు కోర్స్ అవైలబుల్ ఉంది. రైట్, ఇక్కడ చూడండి. విత్ స్టేట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ ద మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్. ఓకే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మొదట అమలు చేసిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్స్ ఏమున్నాయి? తమిళనాడు ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏమడుతున్నారు వాళ్ళు? మిడ్ డే మీల్స్ను మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటున్నారు. 1960లోనే మిడ్ డే మీల్ స్కీమ్ని కామరాజ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, కామరాజ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి రాష్ట్రం ఇది తమిళనాడు. అవునా? తర్వాత మళ్ళీ రామచంద్రన్ ఎంజీఆర్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ స్కీమ్ను మళ్ళీ అమలు చేశారు. అండ్ ఈ 2 సార్లు అయిపోయిన తర్వాత అప్పుడు 1995లో భారతదేశ ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అమలు చేసింది. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల మనకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వాళ్ళు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకు? వాళ్ళని స్కూల్కి పంపిస్తే ఫ్రీగా వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది, వీళ్ళపైన భారం కూడా తగ్గుతూ ఉంటుంది. సో డబుల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు స్కూల్కి పంపుతున్నారు అనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకు? తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియాలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అంటే 1995లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. సో ఇది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. The Tamil Nadu was the first state in India to implement the midday meal scheme in elementary schools. This initiative was started as early as 1960 when K. Kamaraj was the Chief Minister of the Tamil Nadu. తర్వాత మనకు 1980sలో రామచంద్రన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ 1980sలో కూడా ఈ స్కీమ్ స్టార్ట్ చేశాం. తర్వాత ఫైనల్గా మనము 1990 సంవత్సరంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ స్కూల్స్ అనే పేరుతో మనము ఈ యొక్క విద్యాలయాల్లో ఈ యొక్క మిడ్ డే మీల్ స్కీమ్ని దేశవ్యాప్తంగా మనము అమలు చేయడం జరిగిందన్నమాట. రైట్, సో ఇది దీనికి సంబంధించిన అంశాలు. కాబట్టి మిడ్ డే మీల్ స్కీమ్ను మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఇది తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్క ఈజీ ఆన్సర్ ఇవ్వచ్చండి. ఇన్ విచ్ రీజన్ వాజ్ ఇస్లాం ఫౌండెడ్ ఇన్ ద 7th century AD? క్వశ్చన్ జాగ్రత్త ఇక్కడ. 7వ శతాబ్దంలో ఇస్లాం మతం ఎక్కడ ప్రారంభమైందని అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు. ఓకే, మలేషియానా, సౌత్ ఆఫ్రికానా, అరేబియానా, ఇండోనేషియా? ఏ దేశంలో ఇస్లాం అనేది 7వ సెంచరీలో మనకు ప్రారంభమైంది అడుగుతున్నారండి. ద రైట్ ఆన్సర్ ఏంటి? సౌదీ అరేబియా. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకు సౌదీ అరేబియాలో మనకు మక్కా అన్న ఒక ప్రాంతం ఉంటుంది. ఆ మక్కా ప్రాంతం దగ్గర మనకు ఈ యొక్క ఇస్లాం అనే దాన్ని ప్రాఫిట్ మొహమ్మద్, లాస్ట్ ప్రాఫిట్, ఈ యొక్క రిలీజియన్ స్టార్ట్ చేశారు. తనే ఖురాన్ అన్న ఒక హోలీ గ్రంథం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సార్ చూడండి ఇక్కడ, ఇస్లాం వాజ్ ఫౌండెడ్ ఇన్ ద 7th century AD ఇన్ ద రీజియన్ ఆఫ్ అరేబియా, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీ ఆఫ్ మెక్కా, ప్రజెంట్ డే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా అన్న ప్రాంతంలో మనం ఈ యొక్క ఇస్లాం రీజియన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఎవరు దీన్ని స్టార్ట్ చేశారంటే ప్రాఫిట్ మొహమ్మద్ స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఖురాన్ అన్న ఒక హోలీ గ్రంథాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది బై ప్రాఫిట్ మొహమ్మద్. సో ఇది విధంగా మనకు ఈ యొక్క ఇస్లాం రిలీజియన్ అనేది రావడం జరిగింది. రైట్, అంటే ఇలా ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు హిందూయిజం ఫస్ట్ వచ్చింది, తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది, తర్వాత మనకు ఇస్లాం రావడం జరిగింది. రైట్, అండ్ మధ్యలో మనకు ఈ యొక్క క్రిస్టియానిటీకి ముందు బుద్ధిజం, జైనిజం కూడా వచ్చింది, ఎందుకంటే అవి బీసీలో వచ్చాయి కాబట్టి. సో దాని తర్వాత క్రిస్టియానిటీ, తర్వాత మనకు ఇస్లాం రిలీజియన్ వచ్చింది. ఈ క్వశ్చన్ చూడండి, బుక్స్ అండ్ ఆథర్స్ పైన, ఏన్షియన్ బుక్స్ పైన ఇచ్చిన ప్రశ్న. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇండియన్ స్ట్రగుల్? అవునా? ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు? ద ఇండియన్ స్ట్రగుల్ యొక్క పుస్తక రచయిత ఎవరు? మహాత్మా గాంధీయా, మోతీలాల్ నెహ్రూహా, వల్లభాయ్ పటేలా, సుభాష్ చంద్రబోసా? ఓకే, సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇండియన్ స్ట్రగల్, మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. హూ ఇస్ దట్? ఓకే, ద రైట్ ఆన్సర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ద రైట్ ఆన్సర్ ఈస్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీ లాంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు, యూరోప్లో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశారు. అంటే 1920 నుండి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది, దానిపైన తన వ్యూస్ అన్నీ కూడా ఈ పుస్తకంలో, ద ఇండియన్ స్ట్రగల్ అనే పుస్తకంలో తను వ్యక్తపరచడం జరిగిందనమాట. సో రాసింది ఎవరు? మనకు సుభాష్ చంద్రబోస్ రాశారు. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. ద ఇండియన్ స్ట్రగల్ ఇస్ ద బుక్ రిటన్ బై సుభాష్ చంద్రబోస్. ఇట్ వాజ్ రిటన్ డ్యూరింగ్ ది స్టే ఇన్ యూరోప్ బిట్వీన్ 1934. ఓకే,
అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇది 1920 నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర ఉద్యమం పైన తన వ్యూస్ అన్ని కూడా పంచుకోవడం జరిగింది. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఓకే. అండ్ మహాత్మా గాంధీ రాసిన పుస్తకం ఏది? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకం రాసింది ఎవరు? మహాత్మా గాంధీ. చాలా ఫేమస్ బుక్ ఆఫ్ మహాత్మా గాంధీ, రైట్. అండ్ మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఈయన తర్వాత కాలంలో ఇండియన్ నేషనల్ ఆర్మీని లీడ్ చేయడం జరిగింది. ఈయననే మనకు మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్గా కూడా అభివర్ణించడం జరిగింది. మహాత్మా గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్ బోత్ ఆఫ్ దెమ్ దేర్ వ్యూస్ ఆర్ డిఫరెంట్, దేర్ పాత్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి గౌరవం మాత్రం పతాక స్థాయిలో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఆర్టికల్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్ విలేజ్ పంచాయత్స్. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి భారత రాజ్యాంగంలో అనుబంధం ఏంటి అని అడుగుతున్నారు. ఏ అధికారం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఆర్టికల్ 31, ఆర్టికల్ 38, ఆర్టికల్ 36, ఆర్టికల్ 40. సో పంచాయత్స్ గురించి మాట్లాడినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే మనకు గ్రామ పరిపాలన ఉండాలి, సో గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పినటువంటి అధికరణ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. రైట్ ఆన్సర్ ఏంటండి? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆర్టికల్ 40 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. ద ఆర్టికల్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్ విలేజ్ పంచాయత్స్ కమ్స్ అండర్ ఆర్టికల్ 40. 40 directs the state to organize village panchayats and give them with powers and authority as may be reasonable for units of self-government. అంటే వాళ్ళే పరిపాలించుకోవాలి, స్వపరిపాలన. అంటే ఆ పంచాయత్స్ నుండి వచ్చినటువంటి ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళే ఆ యొక్క పంచాయతీ యొక్క పరిపాలనలో వాళ్ళు భాగం పంచుకోవాలని చెప్పేసి ఆర్టికల్ 40లో మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రాలకు ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి ఆధారంగా చేసుకుని మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనము 1992లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఏదైతే ఉందో మనకు 24th of April 1993 ఈ చట్టాన్ని మనం అమలు చేయడం జరిగింది. 24th of April 1993 దీన్ని అమలు చేశాం కాబట్టి ఈ పర్టికులర్ డేని మనము పంచాయతీరాజ్ దివాస్గా కూడా మనము జరుపుకుంటూ ఉంటున్నాం అన్నమాట. సో పంచాయతీరాజ్ దివాస్ ఎందుకు ఏప్రిల్ 24 అంటే ఏప్రిల్ 24, 1993 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున మనము పంచాయతీరాజ్ దివాస్గా జరుపుకుంటూ ఉన్నాం, రైట్. సో అందుకే ఆర్టికల్ 40 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ ఆర్టికల్ 31 ఒకప్పుడు మనకు రైట్ టు ప్రాపర్టీగా ఉండే, ఆర్టికల్ 31ని రైట్ టు ప్రాపర్టీ కాదు అని దాన్ని తీసేశారు. ఎప్పుడు తీసేశారు అని అడిగితే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని మనము తీసివేయడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అంశం. అండ్ ఆర్టికల్ 38 ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుంది అంటే సోషల్ జస్టిస్ ఆర్డర్ని ప్రమోట్ సోషల్ వెల్ఫేర్, అవునా. సో సామాజిక ఏమంటారు అభివృద్ధి సాధించాలి, ఓకే. అదేవిధంగా సమాజంలో సమానత్వం సాధించాలి, దీనికోసం కృషి చేయాలని చెప్పేసి మనకు ఆర్టికల్ 38 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 36 ఏదైతే ఉందో మనకు డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి ఆ యొక్క పదంలోనే మనకు స్టేట్ ఉంది కాబట్టి మన స్టేట్ యొక్క డెఫినేషన్ ఏంటిది అని చెప్పేది ఆర్టికల్ 36. అయితే ఆర్టికల్ 36 ఏముంటుంది? ఆర్టికల్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏదైతే డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అన్నారో అదే డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఆర్టికల్ 36 చెప్పింది. అంటే ఆర్టికల్ 36 ఈజ్ రీడైరెక్టెడ్ టు ద ఆర్టికల్ 12 అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన అంశాలు. క్లియర్? ఈ క్వశ్చన్ చూడండి. విచ్ అవార్డ్ వాజ్ గివెన్ టు పండిత్ రవిశంకర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1999? 1999లో పండిత్ రవిశంకర్కి భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఇది. సితార్ వాయిద్యకారుడు ఎవరు? మనకు పండిత్ రవిశంకర్. ఆయన కూతురు పేరు అనుష్క శంకర్, తను కూడా మంచి సితార్ వాయిస్తుంది. అయితే పండిత్ రవిశంకర్ గారికి 1999 సంవత్సరంలో ఏ అవార్డు బహుకరించడం జరిగింది అంటే ఆన్సర్ ఏంటంటే ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి పౌర పురస్కారాల్లో అత్యంత పౌర పురస్కారం అయినటువంటి భారత రత్నాన్ని 1999 సంవత్సరంలో పండిత్ రవిశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సితార్ ఇన్స్ట్రుమెంట్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? పండిత్ రవిశంకర్. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్టయితే రైట్ ఆన్సర్ ఏమవుతుంది? మనకు భారతరత్న అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతరత్నాన్ని బహుకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతరత్న ఇచ్చినప్పుడు 1954 సంవత్సరంలో సి రాజగోపాల్చారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సివి రామన్ ముగ్గురు కూడా ఈ భారతరత్నాన్ని అందుకోవడం జరిగింది. ఇదొక్కటే కాదు, మొట్టమొదటిసారిగా భారతరత్న అందుకున్నటువంటి మహిళగా ఇందిరాగాంధీ పేరు సంపాదించుకుంది. అండ్ చనిపోయిన తర్వాత భారతరత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు నిలిచిపోయింది. ఈ భారతరత్న అందుకున్న మొట్టమొదటి విదేశీయుడిగా ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ పేరుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఈ భారతరత్న అందుకున్నటువంటి వ్యక్తుల్లో అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ పేరు కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆర్టిస్ట్ రిసీవ్ భారతరత్న వచ్చేసరికి మనకు
సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద భారతరత్న యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇవన్నీ కూడా మనకు భారతరత్న సంబంధించిన అంశాలు. అండ్ పద్మవిభూషణ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్, అంటే 2వ అత్యున్నత పౌర పురస్కారం. పద్మభూషణ్ వచ్చేసరికి 3వ అత్యున్నత పౌర పురస్కారం. అండ్ పద్మశ్రీ అనేది మనకు 4వ అత్యున్నత పౌర పురస్కారంగా మనకు కనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చే క్వశ్చన్స్లో కూడా ఆ ఇయర్లో ఇచ్చినటువంటి పద్మశ్రీల పైన, ఆ ఇయర్లో ఇచ్చినటువంటి పద్మవిభూషణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రంగాలకు చెందిన వాళ్ళు అన్న స్థాయిలో మనకు ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మీరు చదివేటప్పుడు ఆ డైమెన్షన్స్లో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. పండిత్ రవిశంకర్ రిసీవ్డ్ ఇన్ 1999. ఇది కాకుండా తనకు పద్మభూషణ్ వచ్చింది 1967లో, పద్మవిభూషణ్ రావడం జరిగింది 1981లో, అండ్ భారతరత్న ఎప్పుడు వచ్చింది 1999లో మనకు తనకు భారతరత్న అనేది లభించడం జరిగింది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఎస్ఎస్సి సిపిఓ 2025కి మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అవైలబుల్ ఉంది బ్యాచ్. దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదే కాకుండా జీడీ కోసం కూడా మనకు స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మనకు 3 and 6 months డ్యూరేషన్స్తో మనకు ఉన్నాయి. 700+ hours ఆఫ్ టీచింగ్ ఉంది. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 కోసం కూడా మనకు కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సెషన్ 1, సెషన్ 2 2 కవర్ అవుతాయి దీంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్సి జేఈ కోసం మనకు 1100+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ దెన్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. ఈ స్పెషల్ బ్యాచ్ కూడా 3 and 6 months డ్యూరేషన్స్తో మనకు అవైలబుల్ ఉంది. 700+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, which article gives the power to the president to appoint Supreme Court judges. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం ఇస్తున్నటువంటి అధికరణ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆర్టికల్ 124 Clause 2, అధికరణ 124 Clause 2, ఆర్టికల్ 123 Clause 1, ఆర్టికల్ 127 Clause 3, ఆర్టికల్ 128 Clause 4. ఓకే, ఆన్సర్ ఏంటిది ఇక్కడ? సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించే ఒక అధికారం ప్రెసిడెంట్కి ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుంది, ఏ అధికరణ ప్రకారం వస్తుంది? రైట్ ఆన్సర్ ఏంటండి? వెరీ సింపుల్ రైట్ ఆన్సర్ ఆర్టికల్ 124 Clause 2 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. ఆర్టికల్ 124 Clause 2 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద అథారిటీ టు అపాయింట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సహా జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ను అపాయింట్ చేసే ఒక బాధ్యత ప్రెసిడెంట్కి ఆర్టికల్ 124 Clause 2 అనేది ఇస్తుందన్నమాట. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఆర్టికల్ 123 అనేది మనకు ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే ఒక ఆర్టికల్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక చట్టం కావాలి కానీ పార్లమెంట్ సమావేశపరిచే టైం లేదు, లేకపోతే వీలు అవ్వట్లేదు. అటువంటి సందర్భంలో ఒక టెంపరీ చట్టాన్ని ప్రవేశపెట్టాలంటే ప్రెసిడెంట్ చేత టెంపరీ చట్టాన్ని ప్రవేశపెట్టవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ రూపంలో మనం ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది చేయవచ్చు అనమాట. ఓకే, అదే 127 అనేది మనకు Clause 3 లేదు కానీ జనరల్ అడాహాక్ జడ్జెస్ని, అడాహాక్ సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి 127 ద్వారా వస్తుంది. అండ్ 128 ద్వారా వచ్చేసరికి ఇది రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అధికారం అనమాట. ఇది ఆర్టికల్ 128. ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ద ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపితమైన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు ఇక. ఏ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది? 1896, 1892, 1898, 1894? ఏ ఇయర్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని అపాయింట్ చేశామంటే ఆన్సర్ ఏంటి? మనకు 1894లో మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ మనకు 1896లో మనము వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. అయితే 1894లో ఒలింపిక్స్ కమిటీ ఎక్కడ ఏర్పాటైంది? మనకు ప్యారిస్లో ఏర్పాటైంది. మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ మనకి ఎక్కడ ఏర్పాటైంది? యాథెన్స్ అనేది మనకి ఎక్కడ ఉంది? గ్రీస్లో ఉంది. మొట్టమొదటి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ మనము ఏథెన్స్ గ్రీన్స్లో మనము కండక్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి ఇక్కడ, ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 23rd June 1894. అందుకనే 23rd Juneని మనము ఒలింపిక్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరల్డ్ ఒలింపిక్ డే. వరల్డ్ ఒలింపిక్ డే ఎప్పుడు? మనకు ఈ యొక్క 23rd June. ఎప్పుడు? 23rd June. గుర్తుపెట్టుకోవాలి, ఒలింపిక్ స్టాండ్స్ ఫర్ 3 principles. ఒకటేమో ఫ్రెండ్షిప్, ఇంకోటి రెస్పెక్ట్, ఇంకోటి ఎక్సలెన్స్. ఫ్రెండ్షిప్, రెస్పెక్ట్, ఎక్సలెన్స్. సో ఫ్రెండ్షిప్, రెస్పెక్ట్, ఎక్సలెన్స్ ఆర్ ద 3 principles ఫర్ విచ్ ద ఒలింపిక్స్ స్టాండ్ ఫర్. అండ్ ఈసారి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి చైర్మన్గా మొట్టమొదటిసారి ఒక మహిళ ఎన్నికైంది, కోవెంట్రీ, కృష్ణ కోవెంట్రీ. సో ఈ పేరు గుర్తుపెట్టుకొని డెఫినెట్గా ఇది ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్, అది. అండ్ 1896లో మొట్టమొదటిసారిగా మనము మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్ని కండక్ట్ చేసాం. ఇక్కడ ఏథెన్స్ గ్రీన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ విచ్ గేమ్ ఈస్ దేర్ ఏ వికెట్ కీపర్?
ఎవరైనా చెప్తారు ఆన్సర్ ఈ క్వశ్చన్కి. సో వికెట్ కీపర్ పాత్ర ఉన్న క్రీడ ఏది అని అడుగుతున్నారు. సో ఫుట్బాలా, బాస్కెట్బాలా, క్రికెటా, హాకీయా? ఆన్సర్ ఏంటండి? ప్రతి ఒక్కరు ఐ థింక్ చేయగలిగే ఆన్సర్, మీకు ఎటువంటి డౌట్ లేదు. ద రైట్ ఆన్సర్ ఏంటి మనకు? క్రికెట్. సో క్రికెట్లో ఎవరైతే బ్యాట్స్మెన్ ఉంటాడో, బ్యాటింగ్ చేస్తున్నటువంటి బ్యాట్స్మెన్ పక్కన ఉన్నటువంటి వికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ వికెట్స్ వెనకాల మనకు వికెట్ కీపర్ ఉంటారు. ఒకవేళ ఆ బ్యాట్స్మెన్ షాట్ కొట్టే ప్రయత్నంలో కానీ లేకపోతే రన్స్ తీసే ప్రయత్నంలో ఆ ప్లేస్ దాటి ముందుకు వెళ్ళినప్పుడు తను అవుట్ చేయొచ్చు అనమాట, బాల్ తన చేతుల్లో ఉంటాయి. అవునా? ఎప్పుడైనా రన్నింగ్ చేసేటప్పుడు ఫీల్డర్ బాల్ విసినప్పుడు ఆ బ్యాట్స్మెన్ సరైన టైంలో రానప్పుడు వీళ్ళు ఆ యొక్క స్టంప్స్ని టచ్ చేసి బాల్తో అవుట్ చేయొచ్చు. ఈ విధంగా వికెట్ కీపర్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రికెట్. అండ్ MS ధోని హెస్ బికమ్ వెరీ ఫేమస్ ఫ్రమ్ ఎ వికెట్ కీపర్ ఓన్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. విచ్ రివర్ ఇస్ ద ట్రాన్స్ బౌండరీ రివర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు నదిగా ఏది ఉంది? యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో కొద్దిగా అంబిగ్యూటీ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి రివర్స్లో ఇండస్ అనేది మనకు ఇండియా నుండి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది, రావి వెళ్ళిపోతుంది, జీలం వెళ్ళిపోతుంది, ఒక బియాస్ మాత్రం వెళ్ళదు. మిగతావన్నీ పాకిస్తాన్లో టచ్ అవుతాయి. కానీ ఈ రావి, బియాస్, జీలం అన్నీ కూడా ఎవరికి ట్రిబ్యూటరీస్? ఇండస్ నదికి అవి ఉపనదులు. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పాలి మనము? ఇండస్ నది అని చెప్పాలి. ఇండస్ నది అనేది మనకు మానస్ సరోవర్ లేక్లో మొదలవుతుంది. మానస్ సరోవర్ లేక్ దగ్గర మొదలైపోయి అది భారతదేశంలోకి ప్రవహించి టిబెట్ ప్రాంతం నుండి ఇండియాలోకి ప్రవహించి ఇండియా నుండి పాకిస్తాన్లోకి ప్రవహించి అది నేషనల్ రివర్ ఆఫ్ పాకిస్తాన్గా పాకిస్తాన్లో అది కంప్లీట్గా రన్ ఆఫ్ కచ్ దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ఈ యొక్క దానికి మనకు ఫస్ట్ జీలం అని చెప్పేసి వస్తుంది, తర్వాత చీనాబ్ వస్తుంది, తర్వాత మనకు రాబీ వస్తుంది, తర్వాత బియాస్ వస్తుంది, తర్వాత ఇక్కడికి వెళ్ళి సట్లెజ్ వస్తుంది. ఇవి రెండు కలిసిపోతాయి, ఈ మూడు కలిసిపోతాయి. ఓకే, ఈ మూడు కలిసిపోయి ఇవి వచ్చేసి ఈ నాలుగు కలిసిపోయి ఇది ఎవరితో జాయిన్ అవుతాయి? మనకు ఇండస్తో జాయిన్ అవుతాయి. అంటే జీలం కానీ, చీనాబ్ కానీ, రావి కానీ, బియాస్ కానీ, సట్లెజ్ కానీ ఫైనల్గా మళ్ళీ ఎవరితో జాయిన్ అయిపోతాయి? ఇండస్లో జాయిన్ అయిపోతాయి. అవునా? కాబట్టి రైట్ ఆన్సర్ ఏమి ఇవ్వాలి మనము? ఇండస్ అనేదాన్ని రైట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇదొక్కటే కాదు, మనకు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో 1960 సంవత్సరంలో ఆయూబ్ ఖాన్కి అదేవిధంగా మీరు చూసినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ ఇద్దరి మధ్యలో ఈ యొక్క ట్రీటీ అనేది జరిగింది. అయితే ఈ ట్రీటీ జరగడానికి మనకు మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? వరల్డ్ బ్యాంక్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ ద ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీటీ. బట్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఈ ట్రీటీని మనము పక్కన పెట్టడం జరిగింది. ఓకే, The Indus River is a major transboundary river that flows through China, India and Pakistan. It originates in Tibet, flows through Ladakh in India and then enters Pakistan where it becomes the lifeline of country. It is a primary river covered under the Indus Water Treaty between India and Pakistan. సో నేను చెప్పిన ప్రతి అంశం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో సింధు నది చైనా, టిబెట్, భారతదేశం మరియు పాకిస్తాన్ గుండా ప్రవహించే ఒక ప్రధాన సరిహద్దు నది. ఇది టిబెట్లో ఉద్భవించి భారతదేశం లడఖ్ గుండా ప్రవహిస్తుంది మరియు తర్వాత పాకిస్తాన్లోకి ప్రవేశిస్తే అక్కడ అది దేశ జీవనాధాలుగా పనిచేస్తుంది, మారుతుంది. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కింద 1960 సంవత్సరంలో మనము ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గౌతమిపుత్ర శతకర్ణి బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? చాలాసార్లు మనకు ఈ యొక్క గౌతమిపుత్ర శతకర్ణి అయితేనేమి, శాతవాహన అయితేనేమి, అదేవిధంగా మీరు చూసినట్లయితే మనకు మౌర్యన్ డైనాసిటీ పైన ఒక క్వశ్చన్ వస్తున్నాయి. కాబట్టి మీరు హిస్టరీ పరంగా చూస్తే మౌర్యన్ డైనాసిటీ బాగా చూసుకోవాలి, శాతవాహన డైనాసిటీ పైన కొన్ని చూసుకోవాలి. ఇది కాకుండా మనకు వెస్టర్న్ క్షత్రపతాస్ అంటే మనకు శాకాస్ వీళ్ళ పైన కొద్ది క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా చోలాస్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి, పాండ్యాస్, చోలాస్ వీళ్ళపైన కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ శుంగా డైనాసిటీయా, పాండ్య డైనాసిటీయా, శాతవాహన డైనాసిటీయా, శాక డైనాసిటీ అంటే రైట్ ఆన్సర్ ఏంటి మనకు? శాతవాహన డైనాసిటీ ఇస్ రైట్ ఆన్సర్. సో గౌతమిపుత్ర శతకర్ణి ఇస్ ద ఫేమస్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ విచ్ రూల్డ్ ఇన్ డెక్కన్ రీజన్. అండ్ ఆల్మోస్ట్ ఇంకోటి శాతవాహన డైనాసిటీ మనకు దాదాపుగా 400 సంవత్సరాల పైగా ఈ డైనాసిటీ అనేది పరిపాలించింది. అవునా? అండ్ దీస్ ఆర్ ద ఆర్చ్ రైవల్స్ ఆఫ్ శాకాస్. అవునా? వీళ్ళు శాకాస్ని ఓడించారు కూడా. ఇంకా వీళ్ళు శాకాస్ని ఓడించారు. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని కొన్ని దశాబ్దాల పాటు వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం అనేది ఉందన్నమాట. అదేవిధంగా శుంగా డైనాసిటీ ఎవరైతే ఉన్నారో మన నార్త్ ఇండియాలో మౌర్యన్స్ తర్వాత వచ్చినటువంటి డైనాసిటీ శుంగా డైనాసిటీ. అండ్ పాండ్య డైనాసిటీ వచ్చేసరికి మనకు కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది. సౌత్ ఇండియా ప్రాంతంలో మనకు ఈ పాండ్య డైనాసిటీ కనిపిస్తుంది. అండ్ శాకాస్ వచ్చేసరికి మనకు ఇండో సింథియన్స్ అని చెప్పేసి ఉన్నాం. దీస్ ఆర్ ద రైవల్స్ ఆఫ్ శాతవాహనాస్కి వీళ్ళు శత్రువులుగా ఎప్పుడు ఉన్నారనమాట. ఎప్పుడు వీళ్ళిద్దరికి పడేది కాదు, ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు.
విచ్ ఆర్ ఫాలోయింగ్ యాజ్ ద హైయెస్ట్ సలైనిటీ అని అడుగుతున్నారు ఇక్కడ, అవునా? క్రింది వాటిలో అత్యధిక ఉపశమనం కలిగినటువంటి లేక్ ఏది అని అడుగుతున్నారు. సో గ్రేట్ సాల్ట్ లేకా, లేక్ వానా, రెడ్ సియా, డెడ్ సియా. చాలామంది గ్రేట్ సాల్ట్ లేక్, డెడ్ సియో చెప్తూ ఉంటారు. ద రైట్ ఆన్సర్ ఏంటిది? లేక్ వాన్. ఈ లేక్ వాన్ మనకి ఎక్కడ ఉంది అంటే టర్కీలో ఉందండి. ఎక్కడ ఉంది? మనకు టర్కీ ప్రాంతంలో మనకు ఈ లేక్ వాన్ అనేది ఉంటుందన్నమాట. సో రెడ్ సీ మనం చూస్తుంటాం, ఈ యొక్క సెంట్రల్ ఏమైనా వాట్ ఇస్ కాల్డ్ యాజ్ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉంటుంది. డెడ్ సీ కూడా మనకి ఇజ్రాయెల్ పక్కన ఉంటుంది, రైట్? అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ద లేక్ వాన్ యాజ్ ద హైయెస్ట్ న్యాచురల్ సలైనిటీ అమంగ్ ఆల్ ద ఆప్షన్స్ 34 to 35% ఉంటుంది, అవునా? డెడ్ సీ ఏమో 34.2% ఉంటుంది. గ్రేట్ సాల్ట్ లేక్ యూఎస్ఏ ఉంటుంది, దానికి 27% ఉంటుంది. లేక్ వాన్కి మాత్రం మనకు 35% ఉంటుంది. రెడ్ సీ వచ్చేసరికి 3.6 to 4% ఉంది. అయితే లేక్ వాన్కి ఆల్మోస్ట్ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు శాతంతో పోలిస్తే 10 ఎక్కువ ఉప్పు శాతం మనకు లేక్ వాన్కి ఉంటుంది. టర్కీ ప్రాంతంలో మనకు ఈ లేక్ వాన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆర్టికల్ కంటైనింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, మూల్యమైన కర్తవ్యాలు కలిగినటువంటి, అంటే మనకు ప్రాథమిక కర్తవ్యాలు ఉన్నటువంటి అధికరణ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఆర్టికల్ 32A, ఆర్టికల్ 45A, ఆర్టికల్ 62B, ఆర్టికల్ 51A. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఎవరైనా చెప్తారో ఆర్టికల్ 51A. ఏ పార్ట్ కిందకి వస్తుంది? పార్ట్ 4A కిందకి వస్తుంది. పార్ట్ 4A కిందకి వస్తుంది. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మొట్టమొదటిసారిగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము పొందుపరిచామంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచామంటే అప్పుడు మనకు 10 మాత్రమే పొందుపరిచాం. తర్వాత మనకు 2002 సంవత్సరంలో 11వ ఫండమెంటల్ డ్యూటీని, 2002 సంవత్సరంలో 11వ ఫండమెంటల్ డ్యూటీని మనము యాడ్ చేయడం జరిగింది, అవునా? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము 11వ ఫండమెంటల్ డ్యూటీని మనము యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ కోసం ఏ కమిటీని అపాయింట్ చేశారని అడుగుతారండి. స్వరణ్ సింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏ కమిటీ అండి? స్వరణ్ సింగ్ కమిటీని మనము ఫండమెంటల్ డ్యూటీస్ కోసము అపాయింట్ చేసినటువంటి కమిటీ అనమాట. సో ఆర్టికల్ 51 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఇట్ ఈస్ యాడెడ్ టు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976. తర్వాత ఇనిషియల్గా మనకు 10 ఉండే, తర్వాత లేటర్గా 86th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 ద్వారా 11 ఫండమెంటల్ డ్యూటీని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది చూడండి. మోహిని అట్టం బిలాంగ్స్ టు విచ్ ట్రెడిషనల్ డ్యాన్స్ స్టైల్? ఓకే, మోహిని అట్టం ఏ నృత్య శైలికి చెందింది అని అడుగుతున్నారు ఇక్కడ. సమపాదమ, త్రిభంగన, చౌక, లాస స్టైల్. మోహిని అట్టం ఏదైతుందో చాలా గ్రేస్ఫుల్గా ఉన్నటువంటి డ్యాన్సెస్. మన దగ్గర ఉన్న అన్ని డ్యాన్సెస్లో చాలా గ్రేస్ఫుల్గా ఉండేది మోహిని అట్టం, అవునా? ఈ మోహిని అట్టం ఏదైతే గ్రేస్ఫుల్గా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? లాస్య స్టైల్ అంటాం. ఏమంటాము? లాస్య స్టైల్ అంటాం. సో ఆన్సర్ ఏంటి మనకు? లాస్య స్టైల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి ఇక్కడ. మోహిని అట్టం is a classical dance form from Kerala and it is known for its graceful, gentle, feminine movements. ఓకే, ఇదివరకు అధికారికంగా మోహిని అట్టాన్ని కేవలము అమ్మాయిలకు మాత్రమే నేర్పించేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు కూడా నేర్పిస్తున్నారు మోహిని అట్టం. ఓకే, అండ్ ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై ద ఫిమేల్ డాన్సర్స్ ఒకప్పుడు. దిస్ స్టైల్ అలైన్స్ విత్ ద లాస్య ట్రెడిషన్. ఓకే, లాస్య ట్రెడిషన్తో దాన్ని గుర్తిస్తాం అనమాట. దీనికి ఆపోజిట్గా ఉండేది మనకు తాండవ. తాండవ అంటే బాగా విగరస్గా, మస్కులన్గా ఉంటుంది మనకు తాండవ. కానీ ఇది లాస్య ట్రెడిషన్. ఓకే, సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి 11th మాక్ టెస్ట్ యొక్క జిఎస్ పార్ట్కు ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ ఆల్, దిస్ ఈజ్ జోష్న. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ టెస్ట్ సిరీస్ నెంబర్ 11ని డిస్కస్ చేద్దాము. ఇందులో మనం జనరల్ సైన్స్ అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ని రీప్లేస్ చేసి నేను అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని ప్లేస్ చేశాను. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా ఈ సెషన్ని చూడండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, బ్లాక్ లిప్డ్ పర్ల్ ఆయిస్టర్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఇండో-స్పెసిఫిక్ రీఫ్స్. ఇండో-స్పెసిఫిక్ ప్రాంతంలోని బ్లాక్ లిప్డ్ పర్ల్ ఆయిస్టర్ ఏది? అపిల్సియా డాక్టోలోమేలా, డెంటాలియం నియోహెగ్జాగోనమ్, చియోటోప్లూరా అపిక్యులాటా, పింక్ టాడా మార్గరిటిఫెరా. సో మనకు ఒక బ్లాక్ లిప్డ్ ఆయిస్టర్ అనేది పీల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంట. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇండో-స్పెసిఫిక్ కోరల్ రీఫ్స్లో ఉంటుందంట. సో దాని యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు. అర్థమైందా? బ్లాక్ పిల్స్, నల్ల పూసలను ఇచ్చే ఒక ఆయిస్టర్ ఉంటుందంట. సో అది ఎక్కడ ఉంటుందంటే ఇండో-స్పెసిఫిక్ రీఫ్స్ దగ్గర ఉంటుందంట. దాని యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో దాని యొక్క పేరు ఏంటి అంటే పింక్ టాడా మార్గరిటిఫెరా. సో మనకు నల్ల ముత్యాలు తెలుసు కదా, ఆ నల్ల ముత్యాలని ఈ టైప్ ఆఫ్ ఆయిస్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఇండో-స్పెసిఫిక్ రీఫ్స్లో ఈ
బ్లాక్ ఆయిస్టర్ అనేది కనిపిస్తుంది, బ్లాక్ లిప్డ్ ఆయిస్టర్. సో అప్లిసియా డాక్టిలోమేలా అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద స్పీషీస్ ఆఫ్ సీ హెయిర్. ఇది ఏంటి, ఇది మన సీకి సంబంధించిన సీ హెయిర్. సో ర్యాబిట్ తెలుసు కదా, అలా మేల్ ర్యాబిట్ని మనం హెయిర్ అంటాం కదా. సో దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ సీ హెయిర్ బట్ ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ బ్లాక్ పర్ల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెంటాలియం నియోహెక్సాగోనమ్. డెంటాలియం నియోహెక్సాగోనమ్ అంటే ఇది షెల్ మొలాస్క్. ఓకే, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ షెల్ మొలాస్క్ బట్ ఇట్ ఈస్ నాట్ మెరైన్ సెడిమెంట్స్ అండ్ నాట్ అసోసియేటెడ్ విత్ పర్ల్స్. ఇది ఎలాంటి పర్ల్స్ని ప్రొడ్యూస్ చేయదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటమ్మా, షెల్ మొలాస్క్. నెక్స్ట్ వచ్చేసి చియోట్లోప్లెరా అపిక్యులాటా. ఈ చియోట్లోప్లెరా అపిక్యులాటా అనేది చిటాన్స్ గ్రూప్కి సంబంధించింది, 8 ప్లేటెడ్ షెల్స్. ఓకే, ఇది చిటాన్స్ గ్రూప్కి సంబంధించింది బట్ ఇది యోస్టర్ కాదు, ఇది ఎటువంటి పర్ల్ని ప్రొడ్యూస్ చేయదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, పింక్ టాడా మార్గరిటిఫెరా. ఈ పింక్ టాడా మార్గరిటిఫెరా అనేది మనకు ఇండో స్పెసిఫిక్ కోరల్ రీఫ్స్లో కనిపిస్తుంది. సో కోరల్ రీఫ్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అవి ఏంటి స్టిక్ అయి ఉంటాయి. దట్ ఆబ్జెక్ట్ విల్ బి స్టిక్, అది మూవ్ కాదు. సో అలా స్టిక్ అయి అలాగే చనిపోయి దాని స్కెల్టన్స్ అన్ని రీఫ్స్లా ప్రొడ్యూస్ అయ్యి ఒక హ్యూజ్ బాడీ లాగా అదే కోరల్ రీఫ్స్ అంటాం. సో ఇది మెయిన్గా ఈ పింక్ టాడా మార్గరిటిఫెరా అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే కోరల్ రీఫ్స్లో కనిపిస్తుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ పర్ల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బ్లాక్ పర్ల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అండ్ ఈస్ ఫేమస్ ఫర్ ప్రొడ్యూసింగ్ బ్లాక్ పర్ల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ యానిమల్. క్రింది వాటిలో ఏది చల్లని రక్తం కలిగిన జంతువు? చెమోలియన్, పావో, మ్యాక్రోపస్, పిస్టాక్యులా. సో కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, వామ్ బ్లడెడ్ యానిమల్స్. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఏంటంటే వాటి యొక్క టెంపరేచర్, బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఎలా ఉంటుందంటే వారి యొక్క టెంపరేచర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దే హ్యావ్ ద కెపాసిటీ టు మెయింటైన్ దేర్ ఇంటర్నల్ టెంపరేచర్. వాటి యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ వామ్ బ్లడెడ్ యానిమల్స్కి ఉంటుంది. వెన్ కమ్స్ టు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ దేర్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్. సో కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు రెప్టైల్స్, అదేవిధంగా వామ్ బ్లడెడ్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బర్డ్స్, మ్యామల్స్. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటమ్మా, చెమోలియన్, పావో, మ్యాక్రోపస్, సిటుక్యులా. సో వాట్ ఆర్ దిస్? చెమోలియన్ అంటే ఏంటమ్మా, ఊసరవెల్లి. సో ఇదేంటి, ఇది ఒక రెప్టైల్. సో నేను ఆల్రెడీ చెప్పాను రెప్టైల్ అనేది కోల్డ్ బ్లడెడ్ యానిమల్, దాని యొక్క టెంపరేచర్ అనేది డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. పావో అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్. మ్యాక్రోపస్ అండ్ పిస్టాకులా అంటే ఏంటో మనం చూద్దాం. సో దీని యొక్క ఆన్సర్ ఏంటమ్మా, కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అంటే ఏంటి, చెమోలియన్. ఎందుకంటే ఇదేంటి, ఇది ఒక రెప్టైల్. ఓకే, సో చెమోలియన్స్ ఆర్ రెప్టైల్స్. సో విచ్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, దేర్ బాడీ టెంపరేచర్ చేంజ్ విత్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిన కొద్దీ వీళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. అదే వామ్ బ్లడెడ్ యానిమల్స్ చూసుకున్నట్లయితే ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా కూడా వాటి యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ వామ్ బ్లడెడ్ యానిమల్స్కి ఉంది. ఓకే, పావో అనేది ఏంటమ్మా, అదొక పికాక్, టైప్ ఆఫ్ పికాక్. అదొక బర్డ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఆర్ వామ్ బ్లడెడ్ యానిమల్స్. సో పావో ఈజ్ ఎ పికాక్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో చెమోలియన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా, మ్యాక్రోపస్ అనేది అదొక టైప్ ఆఫ్ కంగారో, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మ్యామల్. బర్డ్స్, మ్యామల్స్, వామ్ బ్లడెడ్ యానిమల్స్, రెప్టైల్స్, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి పిస్టాక్యులా, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ బర్డ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బర్డ్. సో బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఆర్ వామ్ బ్లడెడ్ యానిమల్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? చెమోలియన్ ఈజ్ ఎ రెప్టైల్ విచ్ ఈస్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. దట్ ఏంటమ్మా, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిన కొద్దీ దాని యొక్క టెంపరేచర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ లైక్ రాడియం, బేరియం, స్ట్రాంటియం బిలాంగ్ టు. రేడియం, బేరియం, స్ట్రాంటియం లాంటి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఏ గ్రూప్కి చెందుతాయి? గ్రూప్ 5A, గ్రూప్ 2A, గ్రూప్ 1A, గ్రూప్ 3A. So what is this? This question is related to periodic table. Who is the father of periodic table? Mendeleev. Okay, this Mendeleev in 1869 అతను ఏం చేశాడు, ఎలిమెంట్స్ యాజ్ పర్ దేర్ అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ అండ్ దేర్ ప్రాపర్టీస్, అతను 118 ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్లో ఏంటి అరేంజ్ చేశాడు. సో ఇందులో గ్రూప్ 2A ఎలిమెంట్స్, ఈ రేడియం, బేరియం, స్ట్రాంటియం బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అని అడుగుతున్నారు.
సో విచ్ గ్రూప్ స్టూడెంట్స్? సో గ్రూప్ 2A. ఓకే, గ్రూప్ 5A వచ్చేసి నైట్రోజన్ పాస్పరస్ ఉంటుంది. గ్రూప్ 1A వచ్చేసి హీలియం లిథియం. ఓకే, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 3A ఏంటుందో మనం పీరియాడిక్ టేబుల్ చూద్దాం వన్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఈ రేడియం, బేరియం, స్ట్రోంటియం బిలాంగ్ టు విచ్ గ్రూప్? గ్రూప్ 2A. సో దిస్ ఈస్ ద పీరియాడిక్ టేబుల్. సో దిస్ ఈస్ గ్రూప్ 1, దిస్ ఈస్ గ్రూప్ 2, 3, 4, 5, 6, 7, 8. క్లియర్? సో వాట్ ఈస్ దిస్ గ్రూప్? ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 5A. గ్రూప్ 5A అంటే ఏంటమ్మా? గ్రూప్ 5Aలో ఏమేమి ఉంటాయి? నైట్రోజన్, పాస్పరస్, ఇవన్నీ గ్రూప్ 5Aలో ఉంటాయి. సో గ్రూప్ 2, గ్రూప్ 2Aలో ఏముంటాయి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రోంటియం, బేరియం, రేడియం. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఈ బేరియం, రేడియం, స్ట్రోంటియం ఇవన్నీ ఏ గ్రూప్లో ఉంటాయని అడిగారు కదా. సో ద ఆన్సర్ ఈస్ గ్రూప్ 2A. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1Aలో ఏముంటాయమ్మా? గ్రూప్ 1Aలో వచ్చేసి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం, ఫ్రాన్షియం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? గ్రూప్ 3A. గ్రూప్ 3Aలో ఏముంటాయి మనకు? బేరియం, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టిటానియం, నోరియం. ఓకే, సో దీస్ ఆర్ రిలేటెడ్ టు దిస్ పీరియాడిక్ టేబుల్. సో మనల్ని ఏం అడిగారు? ఇచ్చిన ఎలిమెంట్స్ అనేవి ఏ గ్రూప్లో ఉంటాయి. సో మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒకసారి పీరియాడిక్ టేబుల్ని బాగా అనలైజ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. గ్రూప్ 1లో ఏముంటాయి మనకు? లిథియం, సోడియం, పొటాషియం. అండ్ గ్రూప్ 3Aలో ఏముంటాయి మనకు? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, విచ్ ఆర్ నాట్ ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ చూద్దాం. SSC 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చంద్రలాజిక్స్ యాప్ ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇందులో మొత్తం మనకు 1000+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. SSC CGL స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాజిక్స్ యాప్ ఉంది. ఇందులో కంప్లీట్ కోర్స్ టైర్ 1 యాజ్ వెల్ యాజ్ టైర్ 2 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైమ్ యాక్సెస్ కూడా ఉంటుంది. SSC CHSL కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాజిక్స్ యాప్ ఉంది. ఇందులో మొత్తం మనకు 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ SSC CPO 2025 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేది మన చంద్రలాజిక్స్ యాప్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. SSC GD 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఆన్ చంద్రలాజిక్స్ యాప్. ఇందులో మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఈ పోస్ట్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు మొత్తం 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. SSC MTS 2025 కంప్లీట్ కోర్స్ సెషన్ 1 యాజ్ వెల్ యాజ్ సెషన్ 2 కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. SSC JEE కంప్లీట్ కోర్స్ కూడా మన చంద్రలాజిక్స్ యాప్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1100+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. SSC స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్, ఆరం ఈజ్ ద సింబల్ ఆఫ్ విచ్ ఎలిమెంట్? ఆరం ఏ మూలకానికి సంకేతం? గోల్డ్, అల్యూమినియం, సిల్వర్, ఆర్గన్. సో ఇవి కూడా మనకు ఎలిమెంట్స్ అమ్మ. సో ఆరం అనేది దేని యొక్క ఏంటి సింబల్ అని అడుగుతున్నారు. సో ఆరం అంటే AU. వాట్ ఈస్ ద ఆన్సర్? గోల్డ్. ఇది అందరికీ తెలుసు. సో గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంతమ్మా? 79. అండ్ అల్యూమినియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 13. ఈ అల్యూమినియం మనం ఏ విధంగా సింబల్గా యూజ్ చేస్తాం? AL. సిల్వర్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 47. దీన్ని మనం AGగా పిలుస్తాం సింబల్. నెక్స్ట్ ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 18. నెక్స్ట్ AR. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆరం ఈజ్ ద సింబల్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఆరం ఈజ్ derived from the Latin word aurum which means gold. So the symbol AU represents gold. ఆరం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 79. నెక్స్ట్ అల్యూమినియం అంటే మనందరికీ తెలుసు 13. ద కెమికల్ సింబల్ ఫర్ అల్యూమినియం ఈస్ AL. నెక్స్ట్ సిల్వర్ యొక్క సింబల్ వచ్చేసి అర్జెంటమ్. దీన్ని అర్జెంటమ్గా పిలుస్తాం. దీని యొక్క ఏంటి సింబల్ వచ్చేసి AG. నెక్స్ట్ ఆర్గాన్ వచ్చి ఏంటి? ఇది ఒక నోబెల్ గ్లాస్ అండ్ ఇట్ సింబల్ ఇస్ AR నాట్ AU. ఓకే, నెక్స్ట్
వేర్ వాజ్ ద డిఆర్డిఓ వెపన్స్ టెస్టింగ్ సెంటర్ ఇనాగరేటెడ్ రీసెంట్లీ? ఇటీవల కాలంలో డిఆర్డిఓ ఆయుధాల పరీక్ష కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్. సో రీసెంట్గా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు, 1958లో ఎస్టాబ్లిష్ అయింది కదా, దీని యొక్క చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్. సో వీళ్ళు రీసెంట్గా ఏంటి ఆటోమేషన్ అండ్ వెపన్స్ టెస్టింగ్ కోసం ఒక సెంటర్ని లాంచ్ చేశారు. సో ఆ సెంటర్లో టెస్టింగ్ అనేది కండక్ట్ చేశారు. అది ఎక్కడ అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ చెన్నై, వెలనూర్ సైట్. చెన్నైకి సంబంధించిన వెలనూర్ సైట్లో వీరు ఆటోమేటెడ్ అండ్ వెపన్ టెస్టింగ్ని కండక్ట్ చేశారు డిఆర్డిఓ వాళ్ళు. ఓకే, సో దీంతో ఇది అప్కమింగ్ వార్స్కి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా మిలిటరీ వెహికల్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ టెస్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇనాగరేటెడ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆటోమేటివ్ అండ్ వెపన్ సిస్టమ్ టెస్టింగ్ ఇన్ విచ్ ప్లేస్? ఇన్ చెన్నై. దీన్ని ఎవరు ఎక్కడమ్మా? వెలనూర్ సైట్లో. ఓకే, నియర్ కంబాక్ట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ అవధి. ఎక్కడమ్మా ఈ టెస్టింగ్ అనేది ఎక్కడ చేశారు? నియర్ సివిఆర్డిఈ. ఇది ఎక్కడ ఉంటుంది? నియర్ అవధి. నెక్స్ట్, దిస్ ఫెసిలిటీ ఇంక్లూడ్స్ 26 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్స్ డిజైన్ టు టెస్ట్. ఇందులో మొత్తం ఓకే ఈ టెస్ట్ సెంటర్లో మొత్తం 26 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్స్ ప్రొవైడ్ చేస్తారంట. టు టెస్ట్ ద ఫుల్ రేంజ్ ఆఫ్ ఆటోమేటివ్ పర్ఫార్మెన్స్. సో ఇందులో మొత్తం 26 ట్రాక్స్ని అరేంజ్ చేశారంటే ఫుల్ లెంత్ అంటే టెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి. The strategic location and specialized infrastructure aims to enhance India's defense capability by enabling rigorous testing and development of military vehicles. And upcoming days లో military vehicles ని డెవలప్ చేయడానికి ఈ టెస్టింగ్, ఈ 26 ట్రాక్స్ అరేంజ్ చేసిన 26 ట్రాక్స్ టెస్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, లుపెక్స్ లూనార్ మిషన్ ఈజ్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? లుపెక్స్ చంద్రయాన్ మిషన్ భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా చేస్తున్న ప్రాజెక్ట్? ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ. సో లుపెక్స్ అనేది ఇది చంద్రయాన్ 5కి సంబంధించిన మిషన్. సో విచ్ కంట్రీ ఆర్ గోయింగ్ టు కొలాబరేట్ అంటే ఇండియా అండ్ జపాన్. సో ఇండియా వాళ్ళు ల్యాండర్ని డెవలప్ చేయబోతున్నారు అండ్ జపాన్ వాళ్ళు ఏం డెవలప్ చేయబోతున్నారు? రోవర్ని డెవలప్ చేయబోతున్నారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ చంద్రయాన్ 5? చంద్రయాన్ 5 మిషన్ యొక్క ఎయిమ్ ఏంటంటే మూన్లో ఏమైనా వాటర్ అయినా లేదా వాటరైజ్ అయినా ఉందా అని కనుగొనడానికి ఈ చంద్రయాన్ 5 మిషన్ అనేది చేయబోతున్నారు. సో విచ్ 2 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు కొలాబరేట్? ఇండియా అండ్ జపాన్. సో ఇండియా వాళ్ళు ల్యాండర్ని, అదేవిధంగా జపాన్ వాళ్ళు రోవర్ని డెవలప్ చేయబోతున్నారు. వీళ్లకు ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఈ 2 ఆర్గనైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? జపాన్. ద లుపెక్స్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్, ఇదేంటమ్మా? దీన్ని చంద్రయాన్ 5 మిషన్ కూడా అంటారు. ఇట్ ఈస్ కొలాబరేటివ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ద మిషన్ ఈస్ గోయింగ్ టు టార్గెటెడ్ ఇన్ 2027 to 28. అంటే 2027 to 28లో చంద్రయాన్ 5 ఈ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. సో వాట్ ఈస్ ద ఎయిమ్? టు ఎక్స్ప్లోర్ వాటర్ అండ్ వాటరైజ్ ఎట్ ద మూన్స్ సౌత్ పోల్. రీసెంట్గా చంద్రయాన్ 3 మిషన్లో ఏంటి సౌత్ పోల్ మీద మన ఇండియా అనేది లాంచ్ చేశారు కదా. సో చంద్రయాన్ 5 యొక్క మిషన్ ఏంటంటే, చంద్రయాన్ 4 వచ్చేసి ఏంటమ్మా, మరి మూన్ దగ్గర ఉన్న కొన్ని శాంపుల్స్ని వితౌట్ కంటామినేషన్ మన ఇండియాకి తీసుకురావడం అనేది చంద్రయాన్ 4 యొక్క ఎయిమ్. అండ్ చంద్రయాన్ 5 ఏంటి, సౌత్ పోల్ దగ్గర వాటర్ అండ్ ఐస్ వాటర్ యొక్క మూలికలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి చంద్రయాన్ 5. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు కొలాబరేట్ విత్ జపాన్. సో ISRO is building the lander while JAXA, Japan is responsible for developing the 350 kg rover. సో వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉందమ్మా? ఈఎస్ఏ అండ్ నాసా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. సో దిస్ జాయింట్ వెంచర్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ కొలాబరేషన్, షోయింగ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఇన్ ప్లానటరీ సైన్స్ అండ్ లూనార్ రీసెర్చ్. నెక్స్ట్,
వెన్ వాజ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2025 సెలబ్రేటెడ్? ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2025 ఎప్పుడు జరుపుకున్నారు? మే 18, మే 12, మే 20, మే 25. ఇంటర్నేషనల్ మ్యూజియం అంటే ఏంటి? ఏవైనా పురాతన వస్తువుల్ని స్టోర్ చేసుకోవడానికి వి విల్ యూజ్ దిస్ మ్యూజియం. సో ప్రతి ఇయర్ ఈ మ్యూజియం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి మనము మే 18న ఇంటర్నేషనల్ మ్యూజియం డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. So what is the answer? May 18. International Museum Day was celebrated across India on May 18 to highlight the vital role museums play in cultural exchange. సో ఆ పురాతనమైన ఎక్స్చేంజ్, సో అప్పుడు ఏ విధంగా కల్చర్ ఉండే, అప్పుడు ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండే, అప్పుడు ఏ విధంగా కమ్యూనిటీ డెవలప్ ఉండే, అవన్నీ తెలుసుకోవడానికి దిస్ మ్యూజియం ప్లేస్ ఎ వైటల్ రోల్. ఓకే, సో ప్రతి ఇయర్ మనం మే 18న ఇంటర్నేషనల్ మ్యూజియం డేగా జరుపుకుంటాము. సో వాట్ ఈస్ ద థీమ్ అమ్మ? ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ ఇన్ ర్యాపిడిటీ చేంజింగ్ కమ్యూనిటీస్. వాట్ ఈస్ ద థీమ్? ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం ఇన్ ర్యాపిడిటీ చేంజింగ్ కమ్యూనిటీస్ ఈస్ ద థీమ్ ఫర్ 2025 ఇంటర్నేషనల్ మ్యూజియం డే, విచ్ ఈస్ గోయింగ్ టు సెలబ్రేటెడ్ ఆన్ May 18th every year. ఓకే, సో ఎస్ఎస్సి 2025కి సంబంధించిన ఫ్రీ ర్యాంకర్స్ ఇనిషియేషన్ గురించి మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పటి వరకు ఎవరైతే ఈ సెషన్ని లైక్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవ్వరు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయడం వాళ్ళకు 100% ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ సెషన్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫ్రీలీ. సో మీకోసం మేము ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది తీసుకొచ్చాం. ఇది ప్రతి ఒక్క ఎస్ఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి బట్ ఆల్సో రైల్వే ఎగ్జామ్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా యూజ్ అవుతుంది. సో ఇందులో మొత్తం మేము 15 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేయబోతున్నాం. సో ప్రతిరోజు షార్ప్ 9 o'clock ఎవ్రీవన్ హ్యాస్ టు అటెంప్ట్ దిస్. సో దానికి సంబంధించిన క్లాస్ అనేది ద నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు ఫ్రీలీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్లాస్. ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మేము యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ని యూజ్ చేసుకోండి. ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. సో ఎస్ఎస్సి 2025-26కి సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ అయింది కదా. సో ఆల్మోస్ట్ 6 to 7 నోటిఫికేషన్ డేట్స్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద జూన్ మంత్. సో దీన్ని బేస్ చేసుకొని మేము ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని ఇనిషియేషన్ని తీసుకొచ్చాం. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మనకు చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది విత్ బెస్ట్ ప్రైజెస్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఎస్ఎస్సి 2025-26కి సంబంధించిన ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 15 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికి బేస్ అయిన ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ ర్యాంకర్స్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సి బట్ ఆల్సో ఫర్ రైల్వే ఎగ్జామ్స్ ఆల్సో అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. డోంట్ నెగ్లెక్ట్ దిస్. ఎస్ఎస్సి 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మా చందన్ లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఈ కోర్స్ కనుక మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్ సిలబస్ ఇందులో కవర్ అవుతాయి. సో ఇందులో మొత్తం మనకు 1000+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఆన్ చందన్ లాజిక్స్ యాప్. దీస్ క్లాసెస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC CPO prelims plus main special batch course is also available on Chandana Lawyers app. These classes are all explained both in English as well as Telugu languages. SSC MTS కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 700+ అవర్ లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. SSC GD 10th క్లాస్ ఎలిజిబిలిటీతో జస్ట్ అప్లై చేస్తే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది సాధించవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC MTS 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC JEEకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మ్యాథ్స్ నేర్చుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. సో ప్రతి ఒక్కరు ఈ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి. సో TGPSC VRO VRకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి.
ఏపీ హైకోర్టుకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. మొత్తం 620 వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ మీరు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ అనేది మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మీకు బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 కోర్సెస్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. యూపీఎస్సీ సీసీఆర్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియం ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో మొత్తం 220+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మన చందన్లాజిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. సో దీంతో మనకు ఎస్ఎస్సి సిజిఎల్ టెస్ట్ సిరీస్ నెంబర్ 11 అయిపోయింది. సో నెక్స్ట్ మనం టెస్ట్ సిరీస్ నెంబర్ 12తో కలుద్దాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైతే యూస్ఫుల్గా ఫీల్ అవుతారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మేము మీకోసం ఈ ఫ్రీ ఇనిషియేటివ్ని తీసుకొచ్చాం, కానీ మీరు మా కోసం జస్ట్ లైక్ అండ్ షేర్ చేయండి అమ్మా. ఇట్ విల్ బీ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్.